మేమైతే అజీమల స్టాచ్యూ చూసుకొని జటాయు స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇది తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది బీచ్ పక్కనే ఉంటుంది ఎయిర్పోర్ట్. అంటే జటాయు కాడ ఉన్నాము. చాలా రెస్టారెంట్ ఇక్కడ. జటాయు వస్తే కేరళకు వస్తే మీరు తప్పకుండా జటాయుకి వచ్చేసేయండి. బాగానే ఉంటుంది. మేము వెళ్ళలేకపోతున్నాము. సండే కాబట్టి ఈరోజు క్రౌడ్ చాలా భయంకరంగా ఉంది. కష్టంగా ఉంది వెళ్ళడం. మీరు వచ్చారనుకో ఒకసారి తప్పకుండా వెళ్ళండి. రోప్ కూడా ఉంది ఇక్కడ. బాగా డెవలప్ చేస్తారు ఇక్కడ. నేను చూసాను వేరే వీడియో చూసాను. బాగా డెవలప్ చేశారు. మీరు వచ్చారనుకో ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళేస్తే ఇక్కడ చూసుకొని వెళ్ళండి. బాగానే ఉంది ఇక్కడ రోపే ఉంది. బ్లూ అండ్ ఎల్లో లైన్ రోపే. రోప్తో పైకి వెళ్ళాలి, రోప్తో రావాలి. ఇక్కడ జటాయు కాడ ఎంట్రీ ఫీజు 600 పెట్టారు. 600 అంటే చాలా ఎక్కువ అమౌంట్. అది చాలా కష్టం. అందరు వెళ్ళలేరు. ఆ ఫీజు చేస్తే రిటర్న్ వెళ్ళిపోతారు చాలా మంది. తగ్గించి పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. నా సజెషన్ ఇది. 600 అంటే చాలా కష్టం కాబట్టి జస్ట్ రోప్ ఉంది కాబట్టి పైకి పోయి వెళ్ళి రావడానికి 600 పెట్టారు. పైన అంతా డెవలప్ బాగానే చేశారు. బాగానే ఉంది. అది ఓకే. కానీ అమౌంట్ ఎక్కువ అయిపోయింది. అది కాస్త తగ్గిస్తే బెటర్. ఇది యాక్చువల్లీ జటాయు ఉండేది ఒక కొండ పైన అంత డెవలప్ చేశారనమాట. వచ్చి అంత బాగా డెవలప్ చేశారు. కన్స్ట్రక్షన్ చేశారు కొండ పైన. కింద నుంచి రోప్ మాదిరిగా పైకి వెళ్ళాలి. బాగానే డెవలప్ చేస్తారు. బాగా మెయింటెనెన్స్ అంతా బాగానే చేస్తారు. టాయిలెట్స్ కూడా అంతా బాగానే ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.